ఫ్రెండ్స్, ఈ చినిగిపోయిన డబ్బులు చూస్తుంటే మీకేం గుర్తొస్తుంది? నాకైతే ఒకటి నిజంగా జరిగిన రియల్ స్టోరీ గుర్తొస్తుంది ఫ్రెండ్స్. అదేంటంటే, ఒక ఆయనంట పగలు రాత్రి అని తెలియకుండా బాగా కష్టపడి నెలంతా కూడబెట్టిన డబ్బులు తన ఇంట్లో ఉన్న కిటికీలో పెట్టాడంట ఫ్రెండ్స్. పెట్టిన తర్వాత ఎంతైనాయో నెలాఖరికి తీసి చూద్దామని చూసేసరికి మొత్తం ఇలా ఎలుకలు కొట్టి బెజ్జాలు పడి ఉన్నాయంట ఫ్రెండ్స్. తను చాలా బాధపడ్డాడు. అప్పుడు అనిపించింది, అయ్యో నేను చదువుకొని ఉంటే బాగుండేది కదా, నాకు ఏం చేయాలో తెలిసిక కిటికీలో పెట్టానే, లేకపోతే నేను బ్యాంకులో వేసుకొని అకౌంట్ తీసి ఇబ్బంది పడేవాడిని కాదు, నా డబ్బులు సేవ్గా దాచిపెట్టుకునేదాన్ని, అంత పని జరిగిపోయిందని బాధపడ్డాడంట ఫ్రెండ్స్. ఎప్పుడైనా మనకి జీవితంలో కష్టం వచ్చినప్పుడే తెలుస్తుంది ఫ్రెండ్స్ మనకి చదువు విలువ. అప్పుడు ఎందుకు చదువుకోలేకపోయామని చాలా బాధపడతాం, కానీ చదువుకోలేదని ఎంత బాధపడ్డా ఆ చిన్నప్పుడు రోజులు మళ్ళీ తిరిగి రావు ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ చదువు అనే విషయం గురించి మీకు చెప్తున్నాను. నేను ఒక వాస్తవ సంఘటన ఒకటి చూసా ఫ్రెండ్స్. అదేమిటంటే, అడుక్కునేవాడు తన పిల్లల్ని అడుక్కుంటానికే పంపిస్తున్నాడు, చెత్త వేరుకునేవాడు తన పిల్లల్ని చెత్త వేరుకుంటానికే పంపిస్తున్నాడు ఫ్రెండ్స్. వాళ్ళని చదివిద్దాము, మనం పడే కష్టాలు తను పడకూడదని ఆ చదువు వాల్యూ అనేది వాళ్ళకి తెలియచేసి వాళ్ళు అనుకోవట్లేదు ఫ్రెండ్స్. మా అమ్మ నాకు ఒక మాట చెప్పింది ఫ్రెండ్స్. అదేంటంటే, ఒక డబ్బున్నవాడు డబ్బు లేనివాడిని డబ్బున్నవాడిగా చేయలేడు, కానీ ఒక చదువుకున్నవాడు చదువు లేనివాడిని చదువుకున్నవాడిగా చేయగలడు ఫ్రెండ్స్. మన ప్రభుత్వము గ్రామాలు, సిటీస్, మండలాలను లేకుండా అన్ని చోట్ల జిల్లా పరిషత్ పాఠశాలలు ఏర్పాటు చేసింది ఫ్రెండ్స్. మన పిల్లలు మన పడే కష్టాలు బాధలు పడకుండా ఉండాలంటే వాళ్ళకి ముఖ్యంగా మనం ఇవ్వవలసిన ఆస్తి ఏమిటంటే చదువే ఫ్రెండ్స్. డబ్బు ఇచ్చామట్టుగా ఉంటాయి, పోతాయి. ఎగ్జాంపుల్ చూడండి, ఈ డబ్బు ఎలా అయిపోయిందో అలా ఉండొచ్చు, పోవచ్చు. అదే చదువు అయితే ఎవరు దోచుకోలేనిది. వాళ్ళు ఉన్నంత కాలం వాళ్ళ వెంట వాళ్ళని రక్షిస్తూ, వాళ్ళకు ఎదురయ్యే ఫ్యూచర్లో సమస్యలను ఎదుర్కొంటూ వాళ్ళ తోడే నీడ ఎప్పుడు మనము వాళ్ళ జీవితాంతం ఉండలేకపోయినా ఆ చదువు అనేది ఎప్పుడు ఉంటుంది ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్ మీకు చిన్న కథ ఏదో చెప్తాను. ఒక ఆయన బాగా డబ్బుందంట, ఆయన పెద్ద కోటీశ్వరుడంట ఫ్రెండ్స్. తన పిల్లలేమో స్కూల్కి వెళ్ళేటప్పుడు ప్రతిరోజు ఏడుస్తూ ఉంటాడంట ఫ్రెండ్స్. కానీ తన పిల్లలు స్కూల్కి వెళ్తానికి బాధపడుతున్నాడని చెప్పి వద్దులే అని రోజు ఇంటికాడే ఉంచుతున్నాడంట ఫ్రెండ్స్. ఇలా ఉంచడం వల్ల వాళ్ళకి చదువు రాదు. కానీ అతనే ఒకసారి పక్కన ఆయనతో అన్నాడంట, నాకు ఇంత ఆశ ఉంది కదా, నాకు నా పిల్లల గురించి ఒక మంచి కళ వచ్చింది అన్నాడంట ఫ్రెండ్స్. అప్పుడు తను అన్నాడంట, ఏం కళ అదనంటే, నా బాబు పోలీస్ అయ్యాడు, నా పాప డాక్టర్ అయినట్టు నాకు పెద్ద కళ వచ్చింది అని అన్నాడంట ఫ్రెండ్స్. కళ అంటే నిద్రపోతే వచ్చేది కాదు ఫ్రెండ్స్, నిద్రపోనీయకుండా చేసేదే కళ అంటారు. ఈ రోజుల్లో ఆడపిల్లలు మగపిల్లలని లేకుండా మేము చదువుకుంటామమ్మా అని చెప్పే పిల్లలకు మటుకు కంపల్సరీగా మీరు చదువుని ఇవ్వండి ఫ్రెండ్స్. మన ప్రభుత్వం మనకు ఫ్రీగా ఇస్తున్న చదువు కాబట్టి మన పిల్లలకి మనము ఎంత కష్టపడ్డా ఫ్రెండ్స్, మనం ఎన్ని బాధల్లో ఉన్నా కూడా మనం ఇవ్వాల్సిన ముఖ్యమైన ఆస్తి మాత్రం చదివే ఫ్రెండ్స్. మా ముఖ్య ఉద్దేశము, ఒకళ్ళైనా ఈ వీడియో విని కానీ మరి ఒక్క బిడ్డనైనా స్కూల్లో చేర్పించి చదివించగలిగితే మా వీడియో సక్సెస్ అయినట్టుగా మేము భావిస్తాం ఫ్రెండ్స్. మీరు ఈ వీడియో విని చూసి లైక్ చేయకపోయినా, సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్వాలేదు ఫ్రెండ్స్, కామెంట్ పెట్టకపోయినా మేమేమి అనుకోం ఫ్రెండ్స్. ఇది మనస్ఫూర్తిగా చెప్తున్న మాట. కాకపోతే మీకు తెలిసిన వారు ఎవరైనా ఇలాంటి పరిస్థితుల్లో చదువు విలువ తెలియని వారు, వాళ్ళ పిల్లల్ని చదివించిన వారు ఎవరైనా ఉంటూ ఇలాంటి పరిస్థితి వాళ్ళకి ఎదురవుతూ ఉంటే మీరు ఈ వీడియో మటుకు ఒక్కటి షేర్ చేసి ఒక్కళ్ళైనా చదివించగలిగితే మా ఈ వీడియో సక్సెస్ అయినట్టు మేము భావిస్తాం ఫ్రెండ్స్. ఇదే మా ముఖ్య ఉద్దేశం. మీ లిటిల్ రాకెట్స్.